క్రైమ్ అలర్ట్, నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. నజీమా సన్ ఆఫ్ అహ్మద్ నిషా, మీ యొక్క నికా లాయర్ సహాయంతో మా అందరి ముందు జరగబోతోంది. మీ ఇద్దరిని ఆ అల్లా ఆశీర్వదిస్తున్నాడు. అమ్మాయి తండ్రి హాక్ మెహార్, అతను మీకు 11,000 ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అందుకు బదులుగా మీ నికా షహీర్ ఖాన్, అతని సన్ ఆఫ్ ఉస్మాన్ ఖాన్. నేను దీనికి అంగీకరిస్తున్నాను. నేను దీనికి అంగీకరిస్తున్నాను. నేను దీనికి అంగీకరిస్తున్నాను. ఒప్పుకుంటున్నాను. ఒప్పుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ అప్పి. శుభాకాంక్షలు. మాకు చాలా సంతోషంగా ఉంది.
ఆ దేవుడు మీ ఇద్దరిని సల్లగా చూసుకుంటాడు. బిస్మిల్లా అని చెప్పేసి నీ కుడికాలు ముందు పెట్టేసి లోపలికి రమ్మా. బిస్మిల్లా. బిస్మిల్లా. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. చాలా థ్యాంక్స్ అండి. ఈ యొక్క రోజ్ ఫ్లవర్ నా యొక్క అందమైన భార్యకి ఇస్తున్నా. నన్ను పెళ్లి చేసుకోవడంలో నీకు సంతోషమే కదా? అవును, తప్పకుండా. తీసుకోండి, మీరు తినండి. అత్తయ్య, మీకు కూడా కొంచెం వేసేదా? ఇవ్వమ్మా, తీసుకుంటాను. కానీ దానికి ముందు ఇది నీ గిఫ్ట్. అత్తయ్య, ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? అరే, దీన్ని నువ్వు మొదటిసారిగా చేసావు కదా, ఇంకా రుచిగా కూడా ఉంది. చాలా థ్యాంక్స్ అత్తయ్య. ఇదిగోండి నా వాటా. భోజనం చాలా బాగుంది. అరే, మీరు కూడానా? అరే ఇస్తున్నాడు కదా, వద్దనకుండా తీసుకో. చాలా థ్యాంక్స్. అత్తయ్య, మీరు కూర్చోండి, నేను వెళ్ళి లేదమ్మా, చూస్తాను. నేను చూస్తాను. నువ్వు కూర్చో. పోలీస్. ఎందుకు పోలీసు వస్తున్నారు? ఇలా చూడు, నువ్వు లోపలికెళ్ళి కొంచెం చక్కెర తీసుకొస్తావా? సరే, తీసుకొస్తాను. అదంతా ఏమీ లేదు. ఇక్కడుండేది నేను, నా కొడుకు రేహాను, షక్కిరే ఉన్నాము. మీరు కాస్త బయటికి రండి, మీతో మాట్లాడాలి. అలా రండి. అరే రండి సార్, బయటికి రండి. అరే, ఇమ్రాన్ బ్రదర్ ఎక్కడికి వెళ్ళారు? తను ఒక పనుండి బయటికి వెళ్ళాడులే. నువ్వు చక్కెర తీసుకొచ్చావా? హా, ఇదిగోండి. అత్తయ్య, పోలీస్ ఎందుకు వచ్చారు? ఆ, అదేమీ లేదమ్మా, వేరే ఇమ్రాన్ గురించి నా దగ్గర అడిగారు. ఈ లోకంలో చాలా ఇమ్రాన్స్ ఉన్నారు కదా, వేరే వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తుంటే నా కొడుకు పేరే వస్తుంది ఇందులో. ఎలాగో వదిలేసేయ్, నువ్వు ముందు ఇక్కడికొచ్చి కూర్చో, నేను నీ కొట్టిస్తాను. అమ్మా, నేను అరే కూర్చోమంటున్నానా? ఈ బుక్స్ తీసుకొచ్చింది నువ్వా? అవును, మీకు తెలుసు కదా, ఇదే ఎంబీఏలో ఆఖరి సంవత్సరం. అందుకే నాతో పాటు ఇలా తీసుకొచ్చేసాను. చూడు, నువ్వు ఇక్కడ నుండి చదువుకోకూడదు. మీరు మీరు ఎందుకు ఇలా అంటున్నారు? మీ చెల్లెలు మీ అక్కయ్య మార్కెట్లో బిజినెస్ చేస్తే చెయ్యొచ్చు, కానీ నా ఫ్యామిలీలో ఆడవాళ్ళు ఎవరూ పని చేయకూడదు. ఎందుకు జరగదు? కానీ ఆయన భార్య బిజినెస్ చేయడానికి ఆయన ఆపలేదు, మీరెందుకు ఆపుతున్నారు? చెప్పండి, ఎందుకు నన్ను ఆపుతున్నారు? నువ్వు నీ భర్తని ఎదురిస్తున్నావా? ఆ? అసలు నువ్వు ఎంబీఏ ఎలా చదువుతావో నేను చూస్తాను. హ! ఆ, అరే, మీరు ఏం చేస్తున్నారు? నా బుక్లను ఎందుకు తీస్తున్నారు? అత్తయ్య, అత్తయ్య, ఇక్కడికి వచ్చి చూడండి. నా బుక్ చిప్పమాకండి, నీకు దండం పెడుతున్నాను. మీరు చెప్పేదంతా నేను వింటాను. అత్తయ్య, అత్తయ్య, మీ అబ్బాయి ఏం చేస్తున్నారు? ఇక్కడ చూడండి, నా బుక్లని చింపుతున్నారు. చింపొద్దని చెప్పండి అత్తయ్య, ప్లీజ్.
ఇక్కడ చూసారా అత్తయ్య, నా బుక్కలను చించి పడేశారు. వాడు చేసినందుకు నేను క్షమాపణ అడుగుతానమ్మా. నువ్వు దేనికి దిగులు పడకు, నేను వాడితో మాట్లాడతాను. హలో, హలో, ఎలా ఉన్నావు పప్పి? బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నువ్వేం చేస్తున్నావు? నేను అనవసరంగా కాల్ చేసి నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానా? లేదు లేదు, నేను ఇప్పుడు కొంచెం ఖాళీగానే ఉన్నాను. మీ అత్తగారి ఇంట్లో ఉన్నావు కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? నేను నీ దగ్గర ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. అదేంటంటే ఆ! అప్పి, అప్పి, నువ్వు బానే ఉన్నావా? హలో అప్పి, అప్పి, అక్కడ ఏం జరిగింది? హలో అప్పి, నువ్వు అక్కడ ఓకేనా? ఓకే, నేను నీకు ఈవినింగ్లో నేను కాల్ చేస్తాను. హలో అప్పి, అన్ని మతాల్లో నమ్ముతున్నారు పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయని, వాళ్ళిద్దరు ఈ భూమిపైన వచ్చి కలుసుకుంటారని. కానీ కొన్ని సమయాల్లో తొందరపాటు వల్ల ఆ కలయిక తప్పవుతుంది. నమస్కారం, నేను మీ గిరీష్ జైన్ని. క్రైమలకి ఈ కొత్త ఎపిసోడ్లో మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. పెళ్లి అనే ఒక 3 ముళ్ళ బంధం. మనం ఏమనుకున్నా కానీ అంత తొందరగా మనం దాన్ని విరక్కొట్టలేం. మీ లైఫ్ పార్ట్నర్ ఎటువంటి వారో ముందే దాన్ని మీరు ఎంక్వైరీ చేసి పెట్టుకోండి. మీరు చూస్ చేసే ఆ లైఫ్ పార్ట్నర్ మీకు ఇంకా మీ పిల్లలకి అతను మీ జీవితంలో మీతో పాటు ట్రావెల్ చేయడానికి సరైనవాడా కాదా అని మీరు తెలుసుకోండి. అదే మీకు మంచిది కూడా. కానీ కొన్ని సమయాల్లో తల్లిదండ్రుల అత్యాశ వల్ల వాళ్ళు 1కి 2 సార్లు ఆలోచించడం లేదు ఆ వ్యక్తి మంచివాడా కాదా అని. వాళ్ళ కూతుర్ని వాళ్ళు ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు, కానీ వాళ్ళు సరైన వ్యక్తా? వాళ్ళు తీసుకునే ఆ నిర్ణయమే చివరికి వాళ్ళకే ముప్పు అవుతుంది. ఇటువంటి ఒక తప్పే నసీమా ఫ్యామిలీలో జరిగింది. కానీ ప్రశ్న ఏంటంటే, ఎందుకు షకీర్ నసీమా దగ్గర ఈ విధంగా ప్రవర్తించాలి? ఇవన్నీ చేయటానికి వెనకాల ఉన్న ఆ రహస్యం ఏంటి? అతనికి ఏం కావాలి? రండి చూద్దాం. అరే కూర్చో బాబు, తనొచ్చేస్తుంది. నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. ఏమైంది? అందరు ఎందుకు కంగారుగా కనపడుతున్నారు? నువ్వెక్కడికి వెళ్ళావు? నేను బుక్ సరి చేయడానికి వెళ్తున్నాను. నీకెవరు పర్మిషన్ ఇచ్చింది? పర్మిషన్ నేనే ఇచ్చాను. తను నాకు చెప్పే వెళ్ళింది. కానీ తను బుర్కా లేకుండా వెళ్ళింది. నీకు ఈ విషయం తెలీదా? మన మతంలో ఉన్న ఆడవాళ్ళందరూ బుర్కా ధరించి వెళ్ళాలి అని. నాకు తెలుసు. ఇంకోటి తెలుసుకోండి, అమ్మాయిలు బయటికి వెళ్ళేటప్పుడు ఎలా మొహం మూసుకుంటున్నారో అలాగే మీ అబ్బాయిలు కూడా మా అలాగా పరదా వేసుకొని బయటికి అలాగే వెళ్ళాలి. అప్పుడే నీ ఇలాంటి వాళ్ళు సరైన దోవకొస్తారు. నువ్వు నాకే నేర్పిస్తున్నావా నేనేం చేయాలో ఏం చేయకూడదు అని? అదొచ్చి ఇలా చూడు బ్రదర్, తను బయటికి ఎందుకు వెళ్ళిందంటే తన లవర్ని కలవడం కోసమే. ఒరే దేవుడా, మీరందరూ ఏం మాట్లాడుతున్నారు? నేను మీ భార్యని సందేహిస్తున్నారా? దేవుడి పైన కొంచెమైనా భయం నాకు పెట్టుకోండి. దేవుడంటే చాలా భయం, కానీ నీకే నీ భర్త అంటే ఏమాత్రం భయం లేదు. నాకు మర్యాద ఇవ్వని భార్య నాకు అనవసరం. ఇకపై నువ్వు ఈ ఇంట్లోనే ఉండకూడదు. బయటికి వెళ్ళు. అమ్మా, రే అమ్మా, ఆగరా, ఏం చేస్తున్నావు తను వదులు. చూడండి. వదులంటున్నానా? వదలను. వదులు. నా మీద ఇంత పెద్ద నిందను పెట్టుకొని ఎలా బయట వెళ్ళగలుగుతాను? నువ్వు ప్రాణాలతో వెళ్ళకపోతే చచ్చి శవమయ్యే బయటికి వెళ్తావు.
రే చైతి, షకీర్ ఏం చేస్తున్నావు? చైతి, షకీర్ వదులు. ఏం చేస్తున్నావు? వదలను. చైతి, పిచ్చా నీకు? అరే, వదలరా. రేయ్, నేను చెప్పేది విను. వదలరా. వదులుతానని. వదలరా. ఎందుకు ఇంత ఆవేశం? ఈ చండాలపు దాన్ని ఈ రోజే చంపేస్తాను. నీ భర్తను కొట్టడానికే చెయ్యెత్తుతావా? ఇక ఒక్క నిమిషం కూడా నువ్వు ఇక్కడ ఉండకూడదు. మర్యాదగా బయటికి రేయ్, వెళ్ళిపో. ఆగురా. షకీర్. బాబు షకీర్. తను వదలు. అమ్మా, ఇది ఈ రోజు చేసిన పనికి నేను అస్సలు క్షమించను. ఈ రోజే ఈ నీచమైన దానికి విడాకులిచ్చి నేను వదిలించేసుకుంటాను. అరే దేవుడా, దీనికి పై నువ్వేం మాట్లాడకు. డివోర్స్, డివోర్స్, డివోర్స్. అరే దేవుడా. ఆ, ఈ విషయాన్ని మనము అలాగే మర్చిపోదాం. షాకిర్ ఏదో ఆ కోపంలో అలా మాట్లాడేశారు. వాడు ఖచ్చితంగా వాడు తప్పుని తెలుసుకొని ఉంటాడనుకుంటా. షబానా, ఇది చేసిన ఆ తప్పుకి సొల్యూషన్ అనేది లేదు. షకీర్ నా కూతుర్ని 3 సార్లు డైవర్స్ చేసేశాడు. ఆ డివోర్స్ కి తర్వాత నసీమా ఈ ఇంట్లో బతకాల్సిన అవసరం తనకి లేదు. కానీ అన్నయ్య, దానికి ఒక దారుంది. అలా నజీమా షకీర్ని హలాల మూలంగా మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. ఇది కుటుంబ సమస్యలే కదా, ఇది ఇంట్లోనే తీర్మానం చేసుకుందా. దీని గురించి బయట ఎవరికీ తెలీదు. నువ్వేమంటున్నావు? అదేంటంటే నజీమాకి అలా ఇమ్రాన్తో చేద్దాం. ఆ తర్వాత ఇమ్రాన్ అసీమాకి డివోర్స్ ఇస్తాడు. ఆ తర్వాత నజీమా మన షకీర్ని పెళ్లి చేసుకుంటుంది. వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు? లేదమ్మా, నేను ఈ పని చేయలేను. ఎందుకంటే నేను ఇప్పటివరకు తనని చెల్లెల్లానే చూస్తున్నాను. నేను ఆ విధంగా ఆలోచించలేను. ఇమ్రాన్, నువ్వు కాస్త అర్థం చేసుకో బాబు. ఇది తప్ప ఇంకో దారి మనకు లేదనుకో. ఆలోచించు, మనం నజీమాని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయగలమా? రేపే వాళ్ళు డివోర్స్ కుదరదంటే అప్పుడు మనం ఏం చేయాలి? లేదు, నేను చేయలేను. అప్పి, అమ్మా, ఏం సొల్యూషన్ ఇది? తప్పు చేసేది ఒకరు, కానీ శిక్ష అనుభవించేది ఇంకొకరా? అమ్మా, మీరే చెప్పండి. ఇన్ని రోజుల మించి అన్యాయంగా అనుకున్న ఒక ఆయన్ని నేను ఎలా పెళ్లి చేయగలుగుతాను? నేను ఇంకెవరైనా చేసుకుంటా, కానీ ఆయన మాత్రం చేసుకోనవ్వదు. అయితే నీ జీవితాన్ని ఒంటరిగానే జీవిస్తావా? అప్పుడు నిజా తను ఎవరితో జీవిస్తుంది? అయితే తన పెళ్లి కూతురుగా తను కలలు కనిందంతా తను పెద్దయిన తర్వాత కనిపించకుండా పోతుంది. కొన్ని విషయాలు మన కోసం కాకుండా మనకు సంబంధించిన వాళ్ళ కోసం చేయాల్సి ఉంటుందమ్మా. మన దేశపు సుప్రీం కోర్టు 3 డివోర్స్ల కోసం ఒక హిస్టారికల్ డెసిషన్ మేక్ చేశారు. ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత ఈ 3 డివోర్స్ల నుంచి మన దేశపు ఆడవాళ్ళకి వాళ్ళకి స్వతంత్రం రాబోతుంది. మన ప్రపంచంలో ఉన్న మిగతా ముస్లిం కంట్రీస్ ఈ 3 డివోర్స్ని వాళ్ళు బ్యాన్ చేసేశారు.
మన ఇండియా దగ్గర నుంచి స్వతంత్రం తీసుకున్న 9 సంవత్సరాల తరువాతే ఈ 3 డివోర్స్ ని పాకిస్తాన్ లో బ్యాన్ చేశారు. కానీ మన దేశంలో షకీర్ లాగా ఇంకా కొంతమంది ఈ 3 డివోర్స్ని ఇంకా హల్లల్లాని పెట్టే ఆడవాళ్ళకి ఎదురుగా యూజ్ చేయడమే కాకుండా మన దేశపు వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళు మనతో ఆటలాడుతున్నారు. షకీరే ముందు నసీమాని డైవర్స్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ అతను నసీమాని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు. కానీ నసీమా షకీర్ని పెళ్లి చేసుకోవడానికంటే ముందు వాళ్ళ అన్నయ్య ఇమ్రాన్ని పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత హల్లల్లా ద్వారా దాన్ని జరిపిస్తారు. ఈ నిర్ణయం వల్ల అన్నీ అనుకున్నట్లుగా సరిగ్గానే జరుగుతాయా, లేకపోతే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎప్పుడు తలుచుకోనట్టుగా దీనికి పరిణామాలు తీవ్రంగా ఉంటాయా? ఈ నికాలో ఇమ్రాన్ ఖాన్ తన సన్ ఆఫ్ ఉస్మాన్ ఖాన్ వివాహం చేసుకోమని అడుగుతున్నారు. ఈ వివాహం మీకు సమ్మతమేనా? ఈ వివాహం మీకు సమ్మతమేనా? చివరిగా అడుగుతున్నాను, ఈ వివాహం మీకు సమ్మతమేనా? అయితే నీ జీవితాన్ని ఒంటరిగానే జీస్తావా? అప్పుడు నిజా అయితే తన పెళ్లి కూతురుగా తను కలలు కనిందంతా తను పెద్దయిన తర్వాత కనిపించకుండా పోతుంది. నేను ఒప్పుకుంటున్నాను. అస్సలాం వాలేకుం. వాలేకు అస్సలాం. మీరేంది తాగి ఉన్నారా? ఎట్టు చూడండి, ఇలాంటప్పుడు మనం ఒంటరిగా ఉండనవ్వదు. చూడు, మన మతంలో భార్య భర్త నీడ లాంటిది. అందువల్ల నేను నిన్ను ఏవినా చెయ్యొచ్చు. ఇటు చూడండి, మీరు చెప్పేది అసలు సరిగానే లేదు. భార్య అంటే ఒక రైతు లాంటిది. చెప్పాలంటే తనే ఆ నేలని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఆ నేలలో విత్తనం వేసి ఎరువు పోసి నీళ్లు పోస్తారు. మీరు అది రాత్రి పగలుగా కాపాడాలి. అలాగే మీ భార్యను కూడా మీరే చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు నాకే నేర్పిస్తున్నావా? వదలండి, వదలండి. అస్సలాం అలైకుం. మీరు అక్కడి నుంచి వచ్చేసారని నాకు చెప్పాల్సింది కదా. ఈ ఇల్లుని కనిపెట్టడం నాకు ఎంత కష్టమైందో తెలుసా? ఇదెవరు? నా భార్య. ఏంటి ఇమ్రాన్ అన్నయ్య, వదిన తీసుకొచ్చి నాకు చెప్పనే లేదు. జేబా, కానీ రా అమ్మా, మనం రూమ్ వెళ్దాం. తను మనం రూమ్ లోకి ఎలా వెళ్ళి అన్ని ఉంది? విషయాలు మాట్లాడుకుందాం. పద అమ్మా, పద, అరే, చెప్తున్నానుగా. పద, తను అన్ని బానే విషయాలు ఉంది, మాట్లాడుకుందాం. పద. కానీ నువ్వు బాగున్నట్టే తను ఓకే కదా? అందరు బాగున్నారు. ఏంటి ఆంటీ నన్ను వెళ్ళిపోమంటున్నారు? చెప్తాను కదా. ఓ, నువ్వెందుకు తను ఓకే, వదిన ఓకే. ఎందుకు పిలుస్తుంది? ఎందుకంటే తను షకీర్ భార్య. ఎంత పెద్ద ద్రోహం చేశారు. షకీర్ పెళ్ళైపోయిందంటే ఇంకా నా దగ్గర నుంచి ఎందుకు అది దాచాలి? సరే చెప్పు, మీ అమ్మ ఎలా ఉన్నారు? అందరూ బానే ఉన్నారు, కానీ ఎందుకోసం వదిన ఏడుస్తుంది? ఆ,
తనేమీ ఏడవలేదులే. అది భర్త భార్యలో జరిగే గొడవలే కదా. నువ్వు ముందురా, ఫ్రెష్ అప్ అవుతురా. పదా, చెప్పాను కదా నేను తనతో మాట్లాడతాను, సరేనా? ఇంకా మీరెందుకు నన్ను పెళ్లి చేసుకున్నారు? ఎందుకంటే అప్పుడే నేను నిన్ను పెళ్లి చేసుకోగలను. అరే దేవుడా, లేదు, ఈ ఫేక్ మ్యారేజ్ ని నేను ఒప్పుకోను. ఇక మీట ఈ ఇంట్లో ఒక్క క్షణ కూడా ఉండలేను. చెయ్యి వదలండి, చెయ్యి వదలమని చెప్తున్నానా? అరే, పారిపోతుంది చూడు, పట్టుకో వెళ్ళి. ఏయ్! ఎక్కడికే పారిపోతున్నావు? ఇంకొక అడుగు ముందుకేసేవే అనుకో, 2 కళ్ళు నరికి పారేస్తాను. ఇక నుండి ఇమ్రానే నీ హస్బెండ్, అర్థమైందా? లేదు, ఇది అసలు జరగదు. నాకెంత పెద్ద ద్రోహం చేశారు. ఇలాంటి తాగుబోతు వల్ల నాతో కాపురం చేయనవ్వదు. నేను అందరి దగ్గర చెప్తాను, మీరందరూ నన్ను ఏమర్చి నన్ను పెళ్లి చేసి ఇచ్చారని. ఏయ్! వదులు. చూడు, ఇక నువ్వు ఈ తాగుబోతు భర్తతోనే జీవించాలి, అర్థమైందిగా? వదులు, పద, వదులు, రా. వదులు. ఎక్కడికి పారిపోవాలనుకుంటున్నావు? ఇక నీ బతుకు ఇంతే. నువ్వెందుకు సడన్ గా వచ్చావు? మీకు ఊరికే సర్ప్రైజ్ చేద్దామని అలా చేశాను. కొన్ని రోజుల్లో నేను ఇక్కడి నుంచి దుబాయ్కి వెళ్తున్నాను. కావాలంటే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతావా? నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను? నా హస్బెండ్ ఇక్కడ ఉన్నప్పుడు నేను కూడా ఇక్కడే ఉంటాను. ఇలా చూడు, నువ్వు నా గురించి ఏమీ దిగులు పడొద్దు. అక్కడ నేను కంపెనీ ద్వారా ఒక ఫ్లాట్ తీసుకుంటాను. నువ్వప్పుడు అక్కడికి రావచ్చు. అలా అంటే మీకు ప్రమోషన్ దొరకబోతుందా? మ్మ్. మీరు చాలా టైర్డ్ గా ఉన్నారు, మీకోసం కాఫీ తీసుకొస్తాను, ఫ్రెష్ అయ్యండి. నువ్విప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు నా ఎదురుగా ఉంటే నాకు కాఫీ ఏం అక్కర్లేదు. నాకు నువ్వుంటే చాలు. ఏయ్, వెళ్ళి 5 ముక్కలు నీళ్లు తీసుకురా పో. అలాగే నా నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించుకో. ఒకవేళ ప్రయత్నిస్తే ఈ మందు నువ్వు తాగాల్సి వస్తుంది. ఎలా? ఏయ్. ఏయ్. బాబు, బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, మీరిద్దరు రండి. ఆమా, వస్తాను. ఇదిగోండి మీ ఫేవరెట్ టీ. పర్వాలేదే, మొత్తానికి టీ పెట్టడం నేర్చుకున్నావు. నీకు టీ పెట్టడం అస్సలు చేత కాదనుకుంటాను. ఏమైంది? చక్కెర తక్కువగా ఉంది, వెళ్ళి చక్కెర తీసుకురా, వెళ్ళు. అలాగే తీసుకొస్తాను. ఇదే సరైన సమయం. నేను జీవ దగ్గరికి వెళ్ళి అన్ని నిజం చెప్పేస్తాను. ఈ షకీర్ ఎంత పెద్ద ఫ్రాడ్ అని చెప్పేస్తాను.
మీరు జిద్దాని వెళ్ళి చూస్తే కొంచెం బాగుంటుంది. అరే ఇప్పుడు తను స్నానానికి వెళ్ళింది. తను వచ్చి ప్రేయర్ కూడా చేసుకుంటుంది. లేట్ అయిపోతుంది. నువ్వు మళ్ళీ వచ్చాక తను కలుసుకుందు. సరే అమ్మా, అల్లా ఆఫీస్, హెల్త్ చూసుకోండి. త్వరగా రా, నాకు ఆఫీస్కి టైం అవుతోంది. సరేమ్మా, నేను వస్తాను. వెళ్ళాక నువ్వు నాకు కాల్ చేశారేనా? అరే అస్సలాం అలైకుం అన్నయ్య. వాలేకుం అస్సలాం. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారు? నేను తన్ని డ్రాప్ చేసి అలాగే ఆఫీస్కి వెళ్తాను. ఓ అలాగా. ఆ, అమ్మా, నిజా వచ్చింది, తన్ని లోపలికి తీసుకువెళ్ళు. ఇది నిషా గొంతు కదా? ఓకే నిసా, నేను నిన్ను సాయంత్రం కలుస్తాను. ఎలా ఉన్నారా ఆంటీ? నేను బాగున్నానమ్మా. నీ చెల్లికి నుంచి వెళ్ళేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, అర్థమైందా? కానీ మీ వల్ల నేను నా చెల్లిని చూడడానికి ఆపేదానికి అవ్వదు. ఏయ్, నోరు మూసుకుని ఇక్కడే కూర్చో. కాదని మారం చేస్తే నీ చెల్లిని చంపేస్తాను. నిషాకి అసలు ఏం జరిగేదానికి నేను ఊరుకోను. ఇలాగ కాపాడుతాను. తనకి ఏం జరగడానికి నేను వదలను. నసీమా ఆపి. ఆ, తను యూనివర్సిటీకి వెళ్ళింది. తను ఈవినింగ్ వస్తానని చెప్పింది నాతో. అవునా? నేను తనకి ఫోన్ కూడా చేశాను, కానీ ఫోన్ కనెక్ట్ అవ్వలేదు. తన ఫోన్ ఏదైనా ఇరిగిపోయిందా? అది పెళ్ళైన 2వ రోజే ఆ ఫోన్ కనపడలేదు. నాకు తెలిసి పెళ్లిలో ఎవరైనా ఫోన్ని తీసుకొని ఉంటారు. మీ బ్రదర్ ఇన్ లా ఉన్నారు కదా, తనకి త్వరలోనే కొత్త ఫోన్ కొనిస్తారు. అదే ఉండని, తనతో ఉన్న అమ్మాయి ఎవరు? ఎందుకోసం తను తనతో ఉన్నది? ఓహ్, తని నా నీస్. తను నన్ను చూడ్డానికి వచ్చింది. షకీర్ తన్ని వదిలిపెట్టడానికి వెళ్ళాడు. నేనిప్పుడు మార్కెట్కి వెళ్ళొస్తాను. నువ్వు కూడా రా. నేను మార్కెట్ వెళ్లే దారిలో నిన్ను కూడా వదిలిపెడతానులే పదా. అరే నేను మార్కెట్కి వెళ్తున్నానమ్మా, ఆ దారిలో నేను వదులుతాను. అప్పి, అప్పి, నన్ను వదులు, వదులు, నన్ను వదులు, నేను బయటకు వెళ్ళాలి. తలుపు తెరు, తెరు, తలుపు తెరు ప్లీజ్. నేను హ్యాపీని చూడాలి ప్లీజ్. అప్పి, దేవుడా, నేనేం చేసేది? నా చెల్లి దగ్గర నేను ఎలా చెప్పేది? నా చెల్లిని వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియట్లేదు. నువ్వు నోరు మూసుకొని ఉండలేవా? నీతో పాటు నీ చెల్లెల్ని కూడా చంపాలని చూస్తున్నావా? నీకెంత ధైర్యం ఉండాలి? తన్ను కూడా కలిసి చంపేస్తాను. లేదు లేదు, మా చెల్లిని ఏం చేయమాకండి. నేను దండం పెడతాను మీకు. మా చెల్లిని దయచేసి ఏం చేయమాకండి. తన మీద ఏ తప్పు లేదు. అసలు తప్పంతా నా మీద. నోరు మూసుకో. వదలను. ఎక్కడికి పారిపోతున్నావు? లోపలికి వెళ్ళు. వెళ్ళుమంట. వదలు వదలు వదలు. రా. నిషా, నువ్వు ఎలా తప్పించుకొని వచ్చావు? నేను చెప్పేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు, నీ దగ్గర వేడుకుంటున్నాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు నిషా, నేను నిన్ను వదలను. ఇక్కడి నుంచి ముందు వెళ్ళు. నిషా, వెళ్ళు. లేదు, నేను వదలను. నేను తన దగ్గరికి వెళ్ళి అమ్మా వచ్చి దీన్ని చూసుకో. నన్ను వదలు. ఎక్కడికి వెళ్తున్నావే? వాళ్ళు ఊరికే వదిలిపెట్టనే. నిన్ను పదంటున్నానా?
నేను మాత్రం ఆ రోజు నిన్ను చంపి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. దేవుడికే ధన్యవాదాలు చెప్పాలి. నిషా నేను చెప్పేది విని నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. అప్పుడు నువ్వు చేసింది, నువ్వు నన్ను నసీమని ఏమార్చలేదు. అది తప్పు కదా. నీ బ్రదర్కి ఎవరో అమ్మాయినివ్వరని నసీమని ఏమార్చి చేసుకున్నావు కదా. నువ్వు ముందు తన్ని పెళ్లి చేసుకొని తన్ని డివోర్స్ చేసేసి అలాల్ ద్వారా మీ అన్నయ్యకి పెళ్లి చేశావు. నీలాంటి మనుషుల్ని దేవుడు కూడా కాపాడదు. ఈ ప్రపంచం చట్టం వల్ల కూడా కుదరదు. ఇన్స్పెక్టర్ సార్, వాడిని తీసుకెళ్ళండి. కాశీ అయ్య గారు, ఈ కోర్టు వల్ల నాకు వీళ్ళిద్దరికీ శిక్ష విధించాలని కోరుకుంటున్నాను. నాలాంటి ఇంకో అమ్మాయికి ఈ పరిస్థితి వచ్చేదానికి ఎప్పుడు ఇలా జరగకూడదు. కాజీ గారు, మీకు బాగా తెలుసు, ఇవన్నీ ఖురాన్లో దేవుడు చెప్పినట్టుగా రాసిపడి ఉంది. ఇందులో ఉన్నది ఎవరి వల్ల మార్చనవ్వదు. మీరు నాకు చెప్పండి, ఈ కోర్టు ద్వారా మీకు ఎటువంటి న్యాయం కావాలో? ఇస్లాంలో ఏమార్చేదానికి ఏదైనా ఉందా? గాజీ గారు, నా పెళ్లిలో నాకు మొదటి కండిషన్ ఏంటంటే, పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు ఒకటిగా ఉండాలి. పెళ్లి తర్వాత వాళ్ళిద్దరు విడిపోకూడదు. గాజీ గారు, షాకీర్ నన్ను బాగా ఏమార్చేసి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. నా సంతోషం అన్నీ తీసేసుకొని నరకంలో పడేశాడు. నా కళలన్నీ తన సొంత సంతోషం కోసం నాశనం చేశాడు. నేను వాడిని అడిగాను, అమ్మాయి లైఫ్ని చెడగొట్టేదానికి ఎవరు రైట్స్ ఇచ్చారని. అమ్మాయిలు కూడా ఈక్వల్ రైట్స్ ఉందని, వాళ్ళ సంతోషం కోసం మా లైఫ్ని చెడగొడుతున్నారని. ఎన్ని రోజులు ఈ బాధలని మేము పడతా ఉండాలి? ఇంకా ఎన్ని రోజులు మమ్మల్ని జైల్లో పడేసినట్టుగా ఇంటి లోపలని పడేసి పెడతారు? ఇవన్నీ మాకే ఎందుకు జరగాలి? ఎందుకు చెప్పండి? మాకంటూ కళలేం ఉండకూడదా? నేను ఎంత బతిమాడాను, నేను అంతలా కష్టం మీకేమిచ్చానని. కానీ మేం చెప్పింది అసలు ఎవరు వినలేదు. నేను ఎంత అరిచినా ఏ లాభం లేదు. నా దగ్గర అబద్ధం చెప్పి నన్ను ఏమార్చి పెళ్లి చేసుకున్న ఒక మగాడి దగ్గర నేను కాపురం చేయలేను. వాడు నా లైఫ్ని చెడగొట్టేశాడు. గాజీ గారు, నాకు ఇమ్రాన్ దగ్గర నుంచి వెంటనే డైవర్స్ ఇప్పించండి. ఈ కోర్టు నీ ఫిర్యాదుని స్వీకరించి నీకు విడాకులిస్తోంది. అంతేకాదు, నీకు ఇమ్రాన్కి జరిగిన పెళ్లి ఈ రోజుతో రద్దు అవుతుంది. థ్యాంక్ యూ కాజీ అయ్యా. ఇక వీడికి శిక్ష పడేలాగా మేం చూసుకుంటాం. రా. నజీమాకున్న ధైర్యం వల్ల ఆ కోర్టులో నిలబడి మాట్లాడింది. తనకున్న హక్కుల్ని తను కోర్టులో చెప్పింది. ఇమ్రాన్ దగ్గర నుంచి డైవర్స్ తీసుకొని శోభన ఇంకా వాళ్ళిద్దరి పిల్లలని జైలుకి పంపించి మంచి పని చేశారు. ఎంతో సంతోషమైన విషయం. మన దేశంలో ఉన్న అందరి ఆడవాళ్ళకి వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ చేయడానికి హక్కు ఉంది.
కానీ ఇది ఎప్పుడెప్పుడు పాసిబుల్ అవుతుందంటే మీరు ఎప్పుడల్లా మీ గొంతుని ఇప్పుతారో, మీ హక్కుల కోసం మీరు గొంతు ఎత్తడం మొదలు పెడతారో, అప్పుడు ఇటువంటి క్రిమినల్స్ ని జైలు లోపల పడేసే అవకాశం వస్తుంది. అప్పుడే ఇలాంటి వాళ్ళకి మనం తప్పు చేస్తే మన జైల్లో పడేస్తాన ఒక భయం ఉంటుంది. మీ నిశ్శబ్దాన్ని తప్పు చేసిన వాళ్ళకి స్ట్రెంత్ గా మార్చకండి. గొంతు విప్పండి, భయపడకండి. తప్పు ఎవరు చేసినా ఎదురించి నుంచోండి. ఆడవాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ చేయడానికి రైట్స్ ఉంది. మీరు అన్ని విషయాల్ని సాధించగలరు. ఇంతటితో నేను మీ గిరీష్ జయన్ని ఈ రోజు క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్ లో సెలవు తీసుకుంటున్నాను. ఇలాంటి మరొక కొత్త కథలో మిమ్మల్ని వచ్చి కలుసుకుంటాను. అంతవరకు బీ అలర్ట్, బీ సేఫ్. క్రైమ్ అలర్ట్, నేరాలను ఎదిరించే గొంతు.